Hi viewers, welcome to this channel. So artificial intelligence and data science course ఏదైతే ఉందో బ్రాంచ్ వాళ్ళకు ఇంట్రడక్షన్ టు డేటా సైన్స్ అని 22లో R23 వాళ్ళకు ఉందండి. సో దాని టిప్స్ చెప్పని చెప్పేసి అడుగుతా ఉన్నారు. సో ఇందులో ఏంటంటే అండి మీకు 5 యూనిట్లు ఉన్నాయి కదా, మీకు ముందుగా అసలు అన్ని చెప్పబోయే ముందు మీరు ఒకటి గమనించాలి. కొన్ని పాయింట్లు చెప్తాను మీకు. సో దానికన్నా ముందు మీరు తెలుసుకోవాల్సింది కొన్ని ఉన్నాయి. ఏంటంటే ఇక్కడ మీకు ఖచ్చితంగా స్టాటిస్టిక్స్ అనేది రావాలండి. అది ప్రాబబిలిటీ అయినా కానివ్వండి, లేకపోతే మీడియన్ ఇలాంటివి ఉంటాయి, అది రావాల్సి ఉంటుందండి. ఆ తర్వాత మీరు చేసేదంతా కూడా మ్యాక్సిమం ఈడిఏ ఎక్స్ప్లోరేటరీ డేటా అనాలిసిస్ స్టార్టింగ్ పార్ట్. ఆ తర్వాత ఈ మెషిన్ లెర్నింగ్ వాటికి వెళ్ళిపోతారు. ఫైనల్గా విజువలైజేషన్కి వెళ్తారు. ఓకేనా? సో ఇదంతా చేయాల్సి ఉంటుంది. ఒక డేటాబేస్ కాన్సెప్ట్ ఒకటి. ఓకేనా? సో ఇది మొత్తం చేయాల్సి ఉంటుంది అనమాట. సో దాని గురించి చెప్తాను. ఈ 5 యూనిట్స్లో ఏమేమి ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి, ఎలా రాస్తే ఇది అవుతుంది అని చెప్పేసి. సో మీకు మెఫా సబ్జెక్టు వచ్చేసరికి సిఎస్సి వాళ్ళ ప్లేలిస్ట్లో ఉంటుందండి. అది టిప్స్ అందరికి ఒకటే కదా సిలబస్. సో ముందుగా అయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీరు ఖచ్చితంగా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో ఉంది అది. వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ గ్రూప్లో కాల్ బిఫోర్ యాప్ ఐడీస్ ఇచ్చాను. ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేయండి. ఇక టాపిక్లో వెళ్తే యూనిట్ 1లో చూసుకుందాం. యూనిట్ 1లో 2 పార్ట్లు ఇచ్చారు కదా, అందుట్లో సో డేటా సైన్స్ బెనిఫిట్స్ ఏంటి, వాటి యూజెస్ ఏంటి అని చెప్పేసి ఖచ్చితంగా అడుగుతాడండి. క్వశ్చన్ అడుగుతాడు. ఓకేనా? అది షార్ట్ క్వశ్చన్ కింద అయినా అడగొచ్చు, ఎస్ఏ క్వశ్చన్ కింద అయినా అడగొచ్చు. ఆ తర్వాత మీకు బిగ్ డేటా ఎకోసిస్టమ్ గురించి డయాగ్రామ్స్తో సహా గీమని చెప్పేసి ఖచ్చితంగా అయితే అడుగుతాడు. ఓకేనా? సో అదే డేటా సైన్స్లో కూడా ఎవల్యూషన్ అయినా కానివ్వండి, ఇలాంటివి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక ఆ తర్వాత అందుట్లో సెకండ్ పార్ట్ చూసుకుంటే డేటా సైన్స్ ప్రాసెస్. సో ఒకటే అండి ముందు ఏంటంటే డేటా సైన్స్ ప్రాసెస్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పి అడిగాడు అనుకోండి, ఇందులో ఉన్న సిలబస్లో ఉన్న టాపిక్స్ మొత్తం ఆ సెకండ్ పార్ట్లో మొత్తం రాయాల్సి ఉంటుంది స్టెప్స్ వైజ్గా. ఇక అదే ప్రాసెస్ కాదు. హౌ డూ యూ రిట్రీవ్ డేటా అని అడిగాడు అనుకోండి, దాని ప్రొసీజర్ రాయాలి. ఇందులో రిట్రీవింగ్ డేటా ఇంపార్టెంట్ అండి, క్లీనింగ్ ఇంపార్టెంట్ అండి. సో ఆ క్లీనింగ్ వరకు కూడా వచ్చేసరికి ఈడిఏ అవుతుంది, అంటే ఎక్స్ప్లనేటరీ డేటా అనాలిసిస్. ఇక ఆ తర్వాత ఇంటిగ్రేషన్ అండ్ ట్రాన్స్ఫార్మింగ్ డేటా. సో దాన్ని మనం మోడల్ బిల్డ్ చేయాలంటే ట్రాన్స్ఫార్మ్ చేయాల్సి ఉంటుంది కదా. సో అది సో దాని గురించి రాయమన్నా రాయాలి. ఆ తర్వాత ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఎక్స్ప్లోనేటరీ అనాలిసిస్ అని కూడా అడిగేదానికి ఛాన్స్ ఉంటుంది. హౌ డూ యూ బిల్డ్ ఏ మోడల్ అని చెప్పేసి అడుగుతాడు. వాట్ ఆర్ ది డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ యూ యూజ్ ఫర్ మోడల్ బిల్డింగ్. పవర్ బిఐ తీసుకోవచ్చు, ఇంకా చాలా చాలా ఉంటాయి మీకు కావాల్సినవన్నీ కూడా. అజూర్ డేటా ఫ్యాక్టరీ. ఓకేనా? సో ఇలా రకరకాలుగా ఉంటాయి అన్నమాట. మళ్ళీ ఇన్ఫర్మేటికా టూల్స్ ఇలాంటివి కూడా వస్తాయి దాని కింద. సో ఇక అవి ఎక్స్ప్లనేటరీ అనాలిసిస్, మోడల్ బిల్డింగ్ ఇంపార్టెంట్ అండి, వాటి అప్లికేషన్స్. ఓకేనా? సో అయితే ఇక్కడ మీరు గమనించాలి, ప్రతి దాంట్లో కూడా వచ్చేసరికి కేస్ స్టడీ అనేది ఇంపార్టెంట్. అంటే రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్, ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్ చేసిందని కేస్ స్టడీ అంటారు. సో ఆ కేస్ స్టడీస్ ఎక్కడెక్కడ ఉన్నాయో అంటే మీరు చూడాల్సింది. సో సెకండ్ యూనిట్ సెకండ్ పార్ట్ హ్యాండ్లింగ్ లార్జ్ డేటాలో కేస్ స్టడీస్ ఉన్నాయండి, అదొకటి ఖచ్చితంగా. ఆ తర్వాత థర్డ్ యూనిట్లో కేస్ స్టడీ ఆన్ డిసీజ్ డయాగ్నోసిస్ అండ్ ప్రొఫైలింగ్, అదొకటి. ఆ తర్వాత కేస్ స్టడీ ఆన్ క్లాసిఫైయింగ్ రెడిట్ పోస్ట్, అది యూనిట్ 4లో. ఆ తర్వాత సో లాస్ట్ యూనిట్లో కేస్ స్టడీ ఒకటి, డేటా సైన్స్ని రియల్ టైమ్ అప్లికేషన్స్ ఎలా వాడతారు. సో ఈ కేస్ స్టడీస్ అనేది ఖచ్చితంగా ఒక క్వశ్చన్ ఇస్తాడండి. ఓకేనా? ఇప్పుడు ఏది యూనిట్లు చెప్పానో ఆ యూనిట్లో కేస్ స్టడీస్ చూసుకోండి. అంటే ఆల్రెడీ ఒకసారి దాని మీద వర్క్ చేసిందా అని అంటారు. అయితే ఫస్ట్ యూనిట్ అయిపోయింది కదా, ఆ తర్వాత కేస్ స్టడీస్ అయిపోయింది కదా. ఇక సెకండ్ యూనిట్ చూసుకుంటే ఒకటే 2 పార్ట్లు ఉన్నాయి ఇందులో కూడా. అయితే ఇందులో అప్లికేషన్స్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్ ఇన్ డేటా సైన్స్, ఇది ఇంపార్టెంట్. ఇక షార్ట్ క్వశ్చన్ ఇస్తే రోల్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్ ఇన్ డేటా సైన్స్ అడుగుతాడు. ఇక తర్వాత వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే పైథాన్ టూల్స్ ఉన్నాయి కదా, సైకిట్ లెర్న్, ఎస్కే లెర్న్ అని ఇచ్చాడులే కానండి, అది సైకిట్ లెర్న్ నాకు తెలిసి, ఎస్కే లెర్న్. సో ఇవన్నీ కూడా పైథాన్ టూల్స్ అనమాట. ఫీచర్ ఇంజనీరింగ్ ఒకటి ఇంపార్టెంట్ అండి. ఆ తర్వాత టైప్స్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్ మీద ఖచ్చితంగా క్వశ్చన్ ఉంటుంది. వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్, సూపర్వైజ్డ్ లెర్నింగ్ అని, అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ అని, రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్. మళ్ళీ లాస్ట్లో సెమీ సూపర్వైజ్డ్ లెర్నింగ్ అని ఇచ్చాడు, అది కూడా ఇంపార్టెంట్.
ఇక యూనిట్ 2లో సెకండ్ పార్ట్ హ్యాండ్లింగ్ లార్జ్ డేటా. సో ఇందులో వచ్చేసరికి ప్రాబ్లమ్స్ అండ్ జనరల్ టెక్నిక్స్ ఫర్ హ్యాండ్లింగ్ లార్జ్ డేటా ఇంపార్టెంట్. ఆ తర్వాత ఇందులో కేస్ స్టడీస్ చెప్పాను కదా, డేటా సైన్స్ ప్రాజెక్ట్స్ ఫర్ ప్రిడిక్టింగ్ మాలిషియస్ యూఆర్ఎల్స్. సో దాని మీద అదొకటి. సో బిల్డింగ్ రికమెండర్ సిస్టమ్స్ కేస్ స్టడీ. సో చదువుకోండి దాని మీద రియల్ టైంది. ఇక యూనిట్ 3లో చూసుకుంటే ఇది డేటాబేస్ సంబంధించింది. సో అందులో హడూప్ ఫ్రేమ్వర్క్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి NoSQL దాంట్లో. ఇందులో కూడా కేస్ స్టడీ ఇచ్చాడు. 2 కేస్ స్టడీలు ఉన్నాయి. ఒకటి రిస్క్ అసెస్మెంట్ ఫర్ లోన్ శాంక్షనింగ్, అది. ఆ తర్వాత డిసీజ్ డయాగ్నోసిస్ అండ్ ప్రొఫైలింగ్, ఆ 2 కేస్ స్టడీస్ చదువుకోండి. ఆ తర్వాత అందులో యాసిడ్ ప్రిన్సిపల్ ఉంది కదా రిలేషనల్ డేటాబేస్కి, అదొకటి. క్యాప్ థీరం ఒకటి. ఆ తర్వాత టైప్స్ ఆఫ్ NoSQL డేటాబేసెస్ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. ఇక యూనిట్ 4లో చూసుకుంటే టూల్స్ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ డేటా సైన్స్లో మీకు అప్లికేషన్స్ ఆఫ్ గ్రాఫ్ డేటాబేసెస్ ఇంపార్టెంట్. ఆ తర్వాత పైథాన్ లైబ్రరీస్ ఉన్నాయి కదా, NLTK, SQLite. సో ఈ టెక్స్ట్ మైనింగ్ కాను అనలిటిక్స్కి వీటిని యూజ్ చేస్తారు. సో వాటి అప్లికేషన్స్. అయితే ఇక ఇందులో కేస్ స్టడీ ఉంది, అది క్లాసిఫైయింగ్ రెడిట్ పోస్ట్స్ అని, అది కూడా ఇంపార్టెంట్. కేస్ స్టడీస్ మొత్తం చదివేశాను. ఇక యూనిట్ 5 ఏదైతే ఉందో లాస్ట్ యూనిట్, డేటా విజువలైజేషన్ అండ్ ప్రోటోటైప్ అప్లికేషన్ డెవలప్మెంట్లో డేటా విజువలైజేషన్ ఆప్షన్స్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, డేటా విజువలైజేషన్ ఆప్షన్స్. ఆ తర్వాత క్రాస్ ఫిల్టర్, పేజ్ టు పేజ్ వెళ్తారు. క్రాస్ ఫిల్టరింగ్ దాని పర్పస్ ఏంటి, వెరీ ఇంపార్టెంట్. షార్ట్ క్వశ్చన్ కింద ఇవ్వడానికి ఉంటుంది అది. ఇక డాష్ బోర్డ్ అంటే ఏంటి, సో అది కూడా ఇంపార్టెంటే. రిపోర్ట్ అంటే ఏంటి, లేకపోతే అందులో డాష్ బోర్డ్ డెవలప్మెంట్ టూల్స్ ఇంపార్టెంటే. ఆ తర్వాత జావా స్క్రిప్ట్ కూడా ఇంపార్టెంటే. ఇక ఇందులో అప్లయింగ్ ది డేటా సైన్స్ ప్రాసెస్ ఫర్ రియల్ వరల్డ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ సినారియోస్ యాజ్ ఎ డీటెయిల్ కేస్ స్టడీ. రియల్ టైం ప్రాజెక్ట్ ఒకటి తీసుకొని దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ అనాలిసిస్ ఉంది, దాన్ని ఏం చేస్తారు, ఫర్ ఎగ్జాంపుల్ రిమూవింగ్ ది ఎంటీ రోస్, చేంజింగ్ ద డేట్ ఫార్మాట్. సో దట్ ఎంటైర్ థింగ్స్ కమ్స్ అండర్ క్లీనింగ్. ఆ తర్వాత యూ నీడ్ టు ట్రాన్స్ఫార్మ్ టు పవర్ బిఐ డెస్క్టాప్ ఆర్ సంథింగ్. సో దాని తర్వాత దాని నుంచి డాక్స్ ఫంక్షన్స్ ఏదో ఒకటి రాస్తాం. ఆ తర్వాత SQL లేకపోతే SQL యూజ్ చేశారంటే ఇక్కడ NoSQL ఇచ్చారు కాబట్టి ఆ కోడ్ యూజ్ చేసి క్లీనింగ్ చేస్తాం, లేకపోతే ట్రాన్స్ఫార్మ్ చేస్తాం. ఆ తర్వాత రిపోర్ట్ తయారు చేస్తాం, రిపోర్ట్ నుంచి డాష్ బోర్డు డిజైన్ చేస్తాం. ఓవరాల్గా ఇలా అన్నమాట. అయితే నాకు తెలిసి మీకు జనరల్గా నేను ఎప్పుడు చెప్తుంటాను, ఫస్ట్ ఈజీ యూనిట్స్ ఏది అని చెప్పేసి. యూనిట్ 1 ఫస్ట్ చదువుకోండి, ఆ తర్వాత యూనిట్ 2 చదువుకోండి. ఇక ఆ తర్వాత యూనిట్ 2 తర్వాత యూనిట్ 5కి వెళ్ళండి, ఆ తర్వాత యూనిట్ 4కి రండి, ఆ తర్వాత యూనిట్ 3కి రండి. 1 2 5 4 3 1 2 5 4 3 అన్నమాట ఇది. ఓకేనా. సో ఈ ప్రకారం కనుక మీరు చదువుకున్నట్టయితే మీకు మంచి స్కోరింగ్ కూడా వస్తుందండి. షేర్ చేయండి, ఇంకా మిగతావి కూడా పెట్టేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఐ విష్ ఆల్ ది బెస్ట్.